ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం కూడా తోడ్పాటు అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసిన మంత్రి మామిడి రైతుల సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. తోతాపురి మామిడి ధర కిలో 8 రూపాయలకి పడిపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవలసి వచ్చిందన్నారు. రైతుల వద్ద 12 రూపాయలకు కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కిలోకు 4 రూపాయలు బరాయిస్తోందని వివరించారు. 6.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం 260 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇందులో సగం కేంద్రం భరించాలని అచ్చెన్నా కోరారు. గరివిడిలోని వెటర్నరీ కళాశాలకు శాశ్వత సభ్యత్వం కొనసాగించేందుకు కేంద్ర మంత్రి లలన్ సింగ్ అంగీకరించినట్లు అచ్చెన్నా వెల్లడించారు. తోతాపురి మ్యాంగో 8 రూపాయలు ఫ్యాక్టరీస్ వాళ్ళకి కొనమని చెప్పాం. 4 రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులకి సహాయం అందించి యాక్టివిటీ అంతా ముందుకు నడిపిస్తున్నాం. అయితే ఆ 4 రూపాయల్లో 50% కేంద్రం భరిస్తే రాష్ట్రానికి కొంత ఊరట కలుగుతుంది. మంత్రి గారికి చెప్తే పాజిటివ్గా 1-2 రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామని చెప్పి మంత్రి గారు చెప్పిన విషయం తెలియజేస్తున్నాను. ఏదైతే వెటర్నరీ స్టూడెంట్ చదువుకోవాలని చెప్పి ఒక కాలేజ్ మంజూరు చేశాం గరివిడిలో. వెంటనే గవర్నమెంట్ మారింది. 5 ఇయర్స్ ఆ కాలేజీ వైపు చూడలేదు. విద్యార్థుల్ని అడ్మిట్ చేసుకున్నారు. కాలేజీకి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రిక్రూట్మెంట్ కానీ ఏమీ చేయకపోవడం వల్ల ఈరోజు రికగ్నేషన్ ఇవ్వలేదు. రికగ్నేషన్ ఇవ్వకపోవడం వల్ల ఇంటర్న్షిప్ కూడా జరిగిన పరిస్థితి లేదు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, లలన్ సింగ్ గారు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఒక 6 monthsలో పెర్మనెంట్ పెర్మిషన్ ఇస్తాం. అంతవరకు ఈ స్టూడెంట్స్ని మిగతా కాలేజీల్లో మీరు ఇంటర్న్షిప్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం.